తెలీదు ఏమో కానీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ ఇనిషియల్ ప్రొఫైల్ బేబీ అనమాట. ఇది స్పైనల్ కార్డ్ అనమాట. బేబీ యొక్క స్పైన్ వెన్నెముక. తర్వాత హ్యాండ్స్, ఇవ్వండి చేతులు, కాళ్ళు, చేతులు, హ్యాండ్స్, ఇవి కాళ్ళు, చిన్న చిన్ని కాళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఇవాళ వీడియో అయితే నా టిఫా స్కానింగ్ వీడియో అనమాట. నిన్నే అనమాట స్కానింగ్ అయితే అయింది. ఇంకా ఈరోజు అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఎందుకో తెలీదు ఏమో కానీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ఏంటో తెలియట్లేదు. మొన్నటిదాకా ఒక టెన్షను, ఇప్పుడు ఇంకో టెన్షన్ అనమాట. సో ఏమైంది, ఏంటి, ఎలా ఉంది, రిపోర్ట్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా టిఫా స్కానింగ్ అయితే అపాయింట్మెంట్ ముందే ఇచ్చారు కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. 28కి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఇంకా నిన్న మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12కి 12:30కి అయితే వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా స్కానింగ్కి అయితే తీసుకెళ్లారనమాట. స్కానింగ్ కూడా బాగానే చేశారు. 20 to 30 మినిట్స్ చేశారనుకుంటా. అన్నీ క్లియర్గా చూడాలి కదా, ఈ పెద్ద స్కానింగ్ కాబట్టి. ఇంకా ఆర్గాన్స్ ఇవన్నీ చూస్తారు కాబట్టి అంతా అంటే బేబీ పరంగా అయితే అంతా బాగానే ఉంది. కానీ ప్లెజెంట్ అని కొంచెం అయితే అది కూడా స్కానింగ్ చేసేటప్పుడే వాళ్ళు చెప్తారు కదా. అక్కడికి నేను ప్లెజెంట్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా స్కానింగ్ చేసేటప్పుడే నేను మేడం ఇట్లా డబుల్ మార్కర్ టెస్ట్లో ఇలా వచ్చింది పాజిటివ్ అని ఒకటి అంటే, సరేనమ్మా చూస్తాను, పైకి కనపడేవాడికి చెప్తాను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ చూశారు. తర్వాత ప్లెజెంట్ అనే కొంచెం లో లైన్లో ఉందని చెప్పి అక్కడే చెప్పారు. వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది కదా. ఇంకా అడిగితే చెప్పారు కొంచెం కిందకు ఉందమ్మా అని చెప్పేసి. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా హస్బెండ్ లోపల పిలిచి చూపిస్తారు కదా. ఇంకా అవన్నీ చూసి బాగానే ఉంది, బేబీ అయితే బాగానే ఉంది, ప్లెజెంట్ అనే కొంచెం కిందకైతే ఉంది అని చెప్పారు. ఇంకా మిగతావన్నీ ఆర్గాన్స్ అన్నీ చూస్తారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పారు. సరే ఇంకా వాళ్ళైతే రిపోర్ట్ అయితే ఇచ్చారు కదా, ఇంకా అవి తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మళ్ళీ ఇంకో 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది మేడం కోసం అయితే. తర్వాత 1 అవర్ తర్వాత మేడం అయితే వచ్చారు. మేడం వచ్చిన తర్వాత స్కానింగ్ ఇవన్నీ చూసి ఇంకా చెప్పారు. మేడం కూడా అదే చెప్పారనమాట. ప్లెజెంట్ అయితే బాగా కిందకుందమ్మా, టెస్ట్లో ఉండాలి, బరువులు ఎత్తకూడదు, ఇంకా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయకూడదు, అంటే ఇంక ఇలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చెప్పారు. కానీ ఇంకా అంతా డబుల్ మార్కర్ టెస్ట్ అంతకుముందు చేయించిన అది చూడలేదన్నమాట. ఇంక ఈ టెస్ట్లు లేదా అంతకుముందు బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. ఇంకా అవి చూసి ఇంకా అవే కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ అయితే అవే రాస్తున్నాను, అవే కంటిన్యూ చేయమని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా తర్వాత నేను అడగలేదు. ఇంకా మళ్ళీ మేడం కోసం అని చెప్పేసి అంటే ఓపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది దాని గురించి అడగలేదని చెప్పేసి ఇంకా ఓపీ వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా డౌట్ ఉందని చెప్పి అడిగితే తర్వాత మళ్ళీ 2-3 మెంబర్స్ తర్వాత మళ్ళీ లోపలికి పంపించారనమాట. ఇంకా అప్పటికి ఇంకా లోపల ఫైల్ ఉంచి మేడం చూస్తున్నారనమాట. ఇంకా నేను వెళ్ళిన తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసి చూశారు.
ఓకే. డబుల్ మార్కర్ టెస్ట్‌లో అంతకుముందు ఇలా వచ్చింది కదా! ఇప్పుడు టిఫాల్ అంతా నార్మల్‌గా వచ్చింది అని చెప్పి అన్నారు. అవును మేడం అంటే, సరే ఓకేలే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంకా అదనమాట. అంటే అది క్లారిఫై చేసుకోవడానికని మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి కనుక్కొని వచ్చామన్నమాట. మేడం కూడా సర్లే అంతా బాగానే ఉంది కదా, ఈ ప్లెజెంట్ అనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ స్కానింగ్ వాళ్ళు ఏం రాశారంటే రివ్యూ స్కాన్ రాశారనమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు అది మారదు కదా పొజిషన్ అనేది, ప్లెజెంట్ అది చిన్నగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకో 6 వీక్స్కి రాశారనమాట. 6 వీక్స్ తర్వాత రివ్యూ స్కాన్ అనేది రాశారు. ఇంకా అదనమాట. ఇంకా రివ్యూ స్కాన్లో అప్పుడు ప్లెజెంట్ ఏమన్నా కొంచెం ప్లేస్ అనేది చేంజ్ అయిందా, కొంచెం పైకి కానీ అలా ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి చూస్తారు కదా, అది రివ్యూ స్కాన్ అయితే రాశారు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే కొంచెం రెస్ట్లో ఉండమని చెప్పారనమాట. ఇంకా అదనమాట వీడియో. సో క్లియర్గా అయితే ఈ ప్లెజెంటా గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి, ఈ పొజిషన్ బట్టి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే చూసేయండి. నెక్స్ట్ ఇంక ఇప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్ అయితే చూద్దాము. ఇదిగో టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే సర్విక్స్ మెజర్డ్ అని చెప్పి సర్విక్స్ లెంగ్త్ ఇచ్చారు 3.3 సెంటీమీటర్స్ అని. తర్వాత ఫీటల్ సర్వే అని చెప్పేసి ఫీటల్ గురించి కొన్ని అయితే ఇచ్చారనమాట. ట్రాన్స్వేజనల్ లై, ఇక్కడ డాక్టర్ ఏంటో టిక్ చేశారు, అది ప్రజెంటేషన్ అనమాట. ప్లెజెంటా వచ్చేసి ఫండల్ అండ్ బాడీ పోస్టీరియర్ గ్రేడ్ 1 అని చెప్పి ఉంది. దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిక్విఫియర్ అమ్నియోటిక్ పీరియడ్ వచ్చేసి 16.5 ఉంది. అంబలికల్ కార్డ్ 2 ఆర్టికల్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. 1 వెయిన్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్, కార్డియాటిక్ యాక్టివిటీ ప్రెజెంట్, ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 145 BPM ఉందన్నమాట. తర్వాత ఫీటల్ ఎనాటమీ హెడ్ అని చెప్పేసి హెడ్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా అపియర్ నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఆర్గాన్స్ అన్నీ ఇచ్చారనమాట. మనకి ప్రతి ఒక్కటి లిస్ట్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ నెక్ అనమాట. ఫస్ట్ అయితే నెక్ అపియర్ నార్మల్, స్పైనల్ కార్డ్, తర్వాత ఫేస్ అనమాట, నోస్ అండ్ మౌత్ అపియర్ నార్మల్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇది లంగ్స్ అనమాట, బోత్ లంగ్స్ సీన్. తర్వాత ఇంక ఇవన్నీ ఇది నెక్స్ట్ ఏమో హార్ట్ అనమాట. 4 ఛాంబర్స్ వ్యూ నార్మల్ అని చెప్పి ఇచ్చారు. నార్మల్ కార్డియాటిక్ సీటస్ అంట. తర్వాత అబ్డోమినల్ అంటే ఇది బేబీ స్టమక్ గురించి అనమాట. స్టమక్ బబుల్స్ అని ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత ఇవి కిడ్నీస్ అని, తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీస్ అపియర్ నార్మల్ అని చెప్పేసి బ్లాడర్ కూడా నార్మల్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఆల్ ఫీటల్ లాంగ్ బోన్స్ విజువలైజర్ అంతే మొత్తం చెక్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా నార్మల్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇక్కడ సెకండ్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ ఫర్ డౌన్స్ అని ఇచ్చారు చూడండి. మెటర్నల్ ఏజ్ రిస్క్ అయితే 1 in 1374. ఇప్పుడైతే సెకండ్ ట్రైమిస్టర్ డౌన్స్ అయితే 1:2 అని చెప్పి ఇచ్చారు. అంటే రిస్క్ అయితే తక్కువగానే ఉందని చెప్పి వచ్చింది. తర్వాత ఇంప్రెషన్స్ అనమాట. యావరేజ్గా 20 to 21 వీక్స్ అనమాట. 20 నుంచి 21 వారాలు ఉందని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈడీడీ అని చెప్పి, తర్వాత ఫీటల్ వెయిట్ ఇచ్చారు 317 grams అని చెప్పేసి, సర్విక్స్ లెంగ్త్, ఇంటర్నల్ ఓఎసిస్ క్లోజ్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అడ్వైజ్ ఇస్తారు కదా, ఇక్కడ రివ్యూ స్కాన్ ఆఫ్టర్ 6 weeks ఫర్ ప్లెజెంటా పొజిషన్ అని చెప్పాను కదా మీకు. ఇక్కడ రివ్యూ స్కాన్లో మనకి 6 weeks తర్వాత స్కాన్ చెప్పించారు. ఇక్కడ గ్రాఫ్ రూపంలో ఏదో ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే బేబీ రిపోర్ట్స్ అనమాట. అంటే బేబీ ఇమేజెస్ అన్నీ ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట.
చూడండి ఇవైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే హార్ట్ అనమాట. ఇక్కడ కింద రాశారు చూడండి 4 ఛాంబర్స్ అని చెప్పేసి. అవి బేబీ 4 గదులు ఉంటాయి గుండెవి అవి అనమాట. ఇంకా ఇవి ఏంటో నాకు తెలియదండి. ఎల్ఓటి ఆర్ఓటి అని చెప్పేసి. ఇదిగోండి బేబీ అయితే చాలా క్యూట్గా ఉన్నట్టు అసలు ఫేస్ భలే కనిపిస్తుంది కదా, ఫేషియల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఫీటల్ తర్వాత లిప్స్ అని చెప్పి ఇక్కడ రాశారనమాట. ఇదైతే హెడ్ అనమాట. 2 సైడ్ నుంచి తీసినట్టున్నారు. హెడ్ అయితే 2 ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే బేబీ స్పైనల్ కార్డ్ అనమాట. చూడండి ఇదిగోండి బేబీ వెన్నుపూస అనమాట ఇదైతే. నెక్స్ట్ స్టమక్ బబుల్ అని చెప్పాను కదా, అవి బేబీకి చాలా ఇంపార్టెంట్ అని. ఇదనమాట స్టమక్ బబుల్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కిడ్నీస్ అని అంటే కింద రాశారు కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను, నాకు సరిగా తెలియదులేండి. తర్వాత హ్యాండ్స్, ఇదిగోండి చిన్న చిన్న హ్యాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ లెగ్స్ అనమాట. ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న పాదాలు అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ నెక్స్ట్ అయితే అంబలికల్ కార్డ్ అనమాట. చూడండి ఇలా మెలికలుగా ఉంది కదా. ఇందులో మనకి 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఆక్సిజన్ తీసుకెళ్ళేది, ఒకటి ఫుడ్ అంటే మదర్ నుంచి బేబీకి అందించేది అనమాట. ఇవి 2 ఆర్టికల్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సర్విక్స్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఏదో ఇచ్చారండి, అవైతే తెలియదు నాకు. ఇంకా బేబీ హ్యాండ్స్ ఇవైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది.